చిత్తూరు 2వ వార్డు ప్రజలకు కూటమి నాయకులకు చిత్తూరు 2వ వార్డు అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినటువంటి చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన 2వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డి ఉదయ్ కుమార్ సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి యువగలం పాదయాత్రలో మంత్రివర్యులు నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీల మేరకు మెగా డిఎస్సి నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. అలాగే ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది అని తెలిపారు. చిత్తూరు 2వ వార్డు నందు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ చొరవతో 120 మీటర్ల సీసీ రోడ్లు 120 మీటర్ల పైప్ లైన్ వేయడం జరిగింది. అలాగే వరదల సమయంలో డి ఉదయ్ కుమార్ సొంత నిధులతో పెద్ద కొత్తూరు దారి మార్గం, చిన్న డ్యాములు, వినాయకుడి గుడి నుంచి హరిచంద్ర దేవాలయం వరకు అతలాకుతలంగా ఉన్నటువంటి చెక్ డ్యాంలన్నిటినీ జేసీబీ ద్వారా కాల్వలను మట్టి పూడికలు తొలగించడం జరిగిందని తెలిపారు. అలాగే టీఎన్ఎస్ వీధి కరెంట్ పోల్ పడే ప్రమాదంలో ఉండేదాన్ని స్థానంలో కొత్తది వేయడం జరిగిందని తెలిపారు. అనంతరం చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గురించి 2వ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వార్డు నందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ డి ఉదయ్ కుమార్ ప్రసంగించారు. ఇబ్బందులు ఏం లేదు కదా. ఎంత దూరమ్మా ఉందా? ஓ எந்த ஊரேடா? உதய் நல்லா பண்றாரா? உனக்கு பென்ஷன் எல்லாம் வாங்கி கொடுக்கறாரா? இப்ப இன்னும் என்ன வேணுமா உனக்கு? பென்ஷன் கிடைக்குது, இன்னும் என்ன வேணுமா? ఊడు இல்லையா? ஏய் உதய் ఇటవన్నీ అప్పుడప్పుడు మీరు చేయాల్సింది మీరుదా సార్. మీరు ఉదయకి చెప్పండి, మీరు ఉదయకి చెప్పేదా ఎండాకాలం వచ్చేది మీరే చేయాలా సార్, మాకు మీరే పెట్టాల్సింది సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. రెండో వాడు మా ఉదయ్ అన్న మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. ప్రతి విషయంలో చిన్న విషయం ఉన్నా కూడా సరే ఆయన మాకు అన్ని విషయాలు వచ్చి సపోర్ట్ మాట్లాడారు. నేను ఫోన్ చేసిన వెంటనే నాకు తొందరగానే స్పందిస్తాను. రెండవ వార్డు గ్రామ ప్రజలకి మరియు టీడీపీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈ నాకు 2వ వార్డు ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులు గురజాల జగన్మోహన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గౌరవనీయులైన మా ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారు మాకు ఎమ్మెల్యేగా వచ్చడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఎన్నడూ చేయని విధంగా అభివృద్ధి, చిత్తూరు ఏ నాయకుడు చేయలేని అభివృద్ధి మా నాయకుడు చేసి చూపించినారు. అదేగా మెకానికల్ రోడ్లో ఒక పాప చనిపోతే దాన్ని చూసే బాధతో రోడ్డు బీటీ రోడ్డు వేసి నీట్గా శుభ్రంగా చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. అదే మరిగా చిత్తూరులో ఏడ కనపడిన ఏడపోయితే స్కూల్కి ఏడపోయినా సరే, ఏడ మసీదు దగ్గర పోయినా సరే, ఏడపోయినా గుడిపాల పోయినా ఏ ఏరియాలో పోయినా నీటి సమస్య ఉంది అంటే వెంటనే అప్పటికప్పుడే బోరు తెచ్చి అలా మాట్లాడుతుండగానే బోరు వేసే ఘనత కూడా ఆయనకే దొరుకుతుంది. ఆయనకి ఆయన ఆలోచన ధోరణి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ధోరణి ఒకే మాదిరిగా ఉంటుంది. చిత్తూరుని ఎలా డెవలప్మెంట్ చేయాలా, ఎలా రూపుదిద్ద చేయగల స్మార్ట్ సిటీగా ఎట్లా చేయాలనేసి ఆయన ఆలోచన 24 గంటలు అదే ఆలోచన మా ఎమ్మెల్యే గారిది. ఆయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఆయన చెప్పిన వెంటనే 2వ డివిజన్ మారిగా ప్రాబ్లం ఉంది, నా లో వోల్టేజ్ ఉంది అని చెప్పిన వెంటనే ఏం చేయాలి ఉదయం ఒక ట్రాన్స్మిట్ పెట్టాలా, లో వోల్టేజ్ ట్రాన్స్మిట్ పెట్టాలంటే వెంటనే ట్రాన్స్ఫార్మేటర్ డి గారి ఏఈ గారికి చెప్పి డి గారికి చెప్పి వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. సత్యం గుడి దగ్గర పెట్టాము. అలాగే మరియు భజన గుడి వీధిలో నాగారం గుడి దగ్గర ఒకటి చెప్తే ఆడు శాంక్షన్ చేసుకొని పోయినారు. అంత లోపల 2 ఏఈలు మారినారు. ఒక లేడీ మేడం వచ్చింది, చేస్తున్నాను బాబు అట్లని చెప్పినారు. అదేవిధంగా
ఎస్కేఎల్ ఎస్టేట్లో అందరూ వస్తూ ఉంటే వార్డు బాట పడుతుంటే వాళ్ళు ఎస్కే ఎస్టేట్ ప్రజలంతా వచ్చి మాకు నీటి సమస్య చాలా ఇదిగా ఉంది, మాకు రోడ్డు లేదు అని వెంటనే తక్షణమే ఒక ఇది పైప్ లైన్ 120 మీటర్లు పైప్ లైన్ వేయడం జరిగింది. అదేవిధంగా 120 మీటర్లు సీసీ రోడ్డు ఎస్కేఎల్ ఎస్టేట్లో సీసీ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా గంగాధర స్ట్రీట్ ఆడ వచ్చి ఇది మోటార్ కాలిపోయింది, బోర్ మోటార్ కాలిపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వెంటనే బోరు మోటార్ కానీ పైపులు వెంటనే చేసి ఇచ్చేసినారు. అప్పుడు ప్రజలు వాళ్ళంతా వచ్చి అన్నా ఈ మొత్తం మాకు నీళ్ళు అప్పుడు వేసినప్పుడు చాలా లేదు, రీబోర్ వెంటనే చేయాలా అని చెప్పిన వెంటనే సరే దానికి కూడా చేస్తాము అట్లా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా అగ్రహారం నుంచి వినాయకుడి గుడి నుంచి అగ్రహారంకి అగ్రహారం ఆడ వరకు రోడ్డు చాలా ఇబ్బందులు పడుతుంటే వైసీపీ ప్రభుత్వం నుంచి అప్పటి నుంచి గుత్తల పల్లంగా ఉండింది. అప్పుడు ఏ నాయకుడు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు కలెక్టర్ కూడా వినిపించినా ఊరు చైలు వేసుకునే నాదుడే లేదు. మేము ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొని పోయినాము. తీసుకున్న వెంటనే ఆ రోడ్డు కూడా బీట్ రోడ్డు వేసి శుభ్రంగా 2 నిమిషాల్లో మురకమ్మ నుంచి అగ్రహారం పోయిందని కరెక్ట్గా 3 నిమిషాలు పోవడం లాగా రోడ్డు శుభ్రంగా వేయడం కూడా జరిగింది. ఆ ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి చెందుతుంది. అదే మాదిరిగా డ్రైనేజీలు కానీ ఎక్కడ పారిశుద్ధ్యం ఏడ లోపిస్తుందో వెంటనే చేయించి మమ్మల్ని కూడా ఏడ ఏం ప్రాబ్లం ఉంది ప్రతి ఒక నెల ఒక మీటింగ్ పెట్టి నెల 9వ తేదీ రాత్రి 7:30 గంటలకు ఎవరి మంత్ మీటింగ్ పెట్టుకుంటాము. మీటింగ్ బుక్లు రాసి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి పంపడం జరుగుతుంది. ఏమేమి సమస్య ఉంది, వార్డులో నీటి సమస్య ఉందా, ఏం సమస్య ఉంది, కరెంట్ పోలు 4 మార్చాలన్నాము. దాని గురించి చెప్తే దాని మున్సిపల్ ఆఫీసులో డబ్బు కట్టాలన్నారు. అది కట్టి 4 పోలు చాలా డ్యామేజ్గా ఉంది. వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఆఫీసులు కొంచెం నిరసంగానే ఉన్నారు. ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు తప్ప ఇంకా అధికారులు ఇంకా వైసీపీ లాగానే గౌరవంలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళ పని దేవుడిని ఇంకా మారలేదు. ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారు చెప్పినా ఇది చేస్తామంటారు. ఎమ్మెల్యే ఎదురుగా మా ఎదురు కూర్చోబెట్టి ఎమ్మెల్యే డైరెక్ట్గా వెంటనే మా ఎదురుగా ఫోన్ చేస్తారు. గౌరవనీయులు మంత్రి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలంలో ఇచ్చిన మాట ప్రకారం 16,000 మందికి మెగా డిఎస్సి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అదే మాదిరిగా ప్రతి ఏటా ఉగాది పర్వదినాన పునర్శించుకొని 10,000 చిలక పైన జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది మా యువ నాయకుడికి సాధ్యమవుతుందనేసి తెలియజేసుకుంటాను, గౌరవంగా చెప్పుకుంటాను. గత ప్రభుత్వంలో ఒక మెగా డిఎస్సి ఏమీ జరగలేదు. మా ప్రభుత్వం ఇచ్చిన యువ నాయకుడు చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ఘనత మా నారా లోకేష్ గారి అని చెప్తున్నారు. చెప్పినా కూడా ఇదే చేస్తాం అనేసి ఇది ఎలక్ట్రికల్ సిబ్బంది చాలా ఇదిగా ఉంది. కాబట్టి 4 పోలు కూడా మార్చాలా. ఇంకా 2వ వార్డు నుంచి సీసీ రోడ్డు ఉంది, కాలువ పనులంతా ఉంది. ఎమ్మెల్యే గారికి చెప్పినాము, మెల్లమెల్లగా చేస్తాము అన్నారు. చెప్పిన హామీలన్నీ సూపర్ 6 మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు సూపర్ 6 ఏం చెప్పినారు, సూపర్ 6 అన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మళ్ళీ జాబ్ మేళ అన్నారు. మే 15 నుంచి అక్టోబర్ 15 లోపల 10,050 మందికి నిరుద్యోగులకు జాబులు ఇవ్వడం కూడా మా చంద్రబాబు నాయుడు డైరెక్టర్ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అదే మరిగా ఇంతకుముందు ఇసుక 3,800 పోతా ఉన్నింది వైసీపీ హయాంలో. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి 14 మందికి ఇసుక ఏది లేకుండా ట్రాక్టర్ పెట్టి కూలీలు పెట్టి పోసుకొచ్చిన ఘనత గౌరవనీయులు మా చంద్రబాబు నాయుడు గారిది. అదే మరిగా మంచి క్వాలిటీ ఉన్న మద్యపానం కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చి అంచెలుగా మద్యపానం నిషేధించేస్తా అన్నారు. చేయలేదు. మొత్తం డూప్లికేట్ సరుకులే, కల్తీ సారాయిలాగా ఉండింది. అది వాళ్ళు వచ్చి జాబ్ క్యాలెండర్ అంటే ఏమంటే సచివాలయంలో ఇబ్బంది. సచివాలయంలో వాలంటీర్లకు 5,000 అంట, 5,000 జీతం. అదే వాళ్ళ జాబ్ క్యాలెండరు. మళ్ళీ వైసీపీకి పరిమితమైనారు నిరుద్యోగులంతా. వైసీపీకి ఇంకా మటన్ షాపులు పెట్టేదానికి మరిగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ ఇస్తామనేసి నిరుద్యోగులకి వైసీపీకి మళ్ళీ సచివాలయంలోకి 5,000కి ఈ మధ్య పరిమితమైంది. ఏం జాబ్ క్యాలెండర్ ఏం లేదు. మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే ఫస్ట్ వాళ్ళు వైసీపీ హయాంలో ల్యాండ్ ఎవరి పేరు ఉందో గవర్నమెంట్ పేరు పైన రిజిస్టర్ డాక్యుమెంట్ వాళ్ళు పెట్టుకుంటారంట. మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వచ్చి ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయడం ఫస్ట్ సంతకమే మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అది రద్దు చేయడం జరిగింది. అదే మాదిరిగా అన్నా క్యాంటీన్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతోమంది ఉంటారు. ఎస్టేట్లో నిరుద్యోగులు చాలామంది ఎస్టేట్లో పనిచేస్తూ ఉంటే ఐటీ విద్యార్థులు వీళ్ళు కానీ 5 రూపాయలకి భోజనం కనిపించిన ఘనత కూడా మా చంద్రబాబు నాయుడు గారిది. ఫస్ట్ మా ఎమ్మెల్యే గారు చదువుతూనే ఆంధ్రాలో ఫస్ట్ ఓపెన్ చేసింది మా ఎమ్మెల్యే గారే చిత్తూరు కొంగాడిపల్లిలో. ఆ మరి ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి చెందుతుంది. ఏం చెప్పినా
ఫస్ట్ రికార్డు బద్దలు కొట్టేది మా ఎమ్మెల్యే గారే. గౌరవంగా చెప్పుకుంటాము. ఏదేమైనా మా ఎమ్మెల్యే గారిని ఆదేశాలు తీసుకుంటే ఇంకా 2వ వార్డులో మా ఎమ్మెల్యే గారు చిత్తూరుని ఎలా డెవలప్మెంట్ చేయమనుకుంటున్నారో 2వ వార్డు కూడా అమరిగా డెవలప్మెంట్ చేయాలనేసి ఆయన ఆశీస్సులు ఇంకా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై టీడీపీ, జై జయ.